ఓకే. సో, మనం లాస్ట్ టైము 'శిఖిధ్వజుడు' చూడాల స్టోరీ చెప్పుకుంటున్నాం 'నిర్వాణ' ప్రకరణంలో. ఇప్పుడు ఇదే దాంట్లో కంటిన్యూగా చెప్పుకుంటున్నాం. అయితే వశిష్ఠుడు మన శ్రీరామచంద్రుడు శ్రీరాముడు ప్రశ్న ఇస్తాడనమాట. ఆది వ్యాధుల గురించి ఏంటి అని అడిగినప్పుడు ఆహ్, కుండలిని శక్తి ఆది మరియు ఆహ్, వ్యాధి వివరణ చెప్పండి అని వశిష్ఠుడిని అడుగుతాడు రామచంద్రుడు. అప్పుడు రామ్ శ్రీరాముడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడనమాట. ఏమని అంటే, కుండలిని మన శరీరంలో పృథివీ ఉంటది. ఆపస్ అంటే వాటర్. దెన్ తేజస్ వాయువు, ఆకాశం అనే పంచభూతాలతోటి మన శరీరం నిర్మితమైనది. ఈ శరీరంలో కుండలిని అనే ఒక ముఖ్యమైన ప్రాణశక్తి పనిచేస్తుంది. ఈ శరీరం శక్తి ప్రవాహం ఏందంటే సమతుల్యంగా ఉన్నంత వరకు మన ఆరోగ్యం బాగుంటది. సో, కుండలిని శక్తి సమతుల్యంగా మన లోపల ప్రవహిస్తుంది అంటే మన ఆరోగ్యం బాగుంటది. కానీ ప్రాణశక్తి కిందికి లేదా పైకి అపరిమితంగా లాగబడుతుందనుకోండి. అప్పుడు శరీరంలో అసమతుల్యత ఏర్పడుతది. ఏర్పడి రోగాలు రావడం లేదా తీవ్రమైన పరిస్థితిలో మరణం గూడా సంభవించడం జరుగుతది. సో, ఎప్పుడైతే మన నాడుల్లో లోపాలు ఏర్పడితే చిన్న చిన్న రుగ్మతలు, దెన్ ప్రధాన నాడి గనుక దెబ్బతింటే తీవ్రమైన జబ్బులొస్తాయి అని చెప్తాడనమాట. సో, ఆది మరియు వ్యాధి అంటే ఏమిటి అని అడుగుతాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు శ్రీరాముని ప్రశ్నకు సమాధానంగా వశిష్ఠ మహర్షి చెప్తాడనమాట. ఆది వ్యాధుల గురించి వివరిస్తాడు. 2 కూడా మానవునికి దుఃఖాన్ని కలిగించే మూలలే. శరీరానికి వచ్చే శారీరక రుగ్మతలను లేదా రోగాలను వ్యాధి అంటాం మామూలుగా. సో, అలా గాకుండా మనసులో ఏర్పడే ఆందోళన, భయాలు, వాళ్ళ మానసిక ఒత్తిడి, మరి వీటన్ని బట్టి వల్ల కలిగే గందరగోళాన్ని ఆది అంటారు. అంటే మానసిక రుగ్మత. ఈ 2 కూడా అజ్ఞానం మళ్ళీ చెడు ప్రవర్తన వల్ల పుడతాయి. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతదో అప్పుడు ఇవి నశిస్తాయని. సో, శారీరక రోగాలకు కారణాలేంటంటే, అజ్ఞానం వల్ల ఏమైద్దంటే మనిషి తనపై తాను నియంత్రణ కోల్పోతాడు. దీని వల్ల తప్పుడు ఆహారపు అలవాట్లు అంటే సమయం గాకుండా తినడము, చెడు ఆహారం తినడము, మళ్ళీ మన జీవన శైలి సరిగ్గా ఉండకపోవడము, చెడు సావాసాలు, దుష్ట ఆలోచనలు ఇవన్నీ పెరుగుతాయి. ఇవన్నీ నాడీ వ్యవస్థలో అడ్డంకులను సృష్టించి ప్రాణశక్తిని స్వేచ్ఛగా ప్రవహించకుండా అడ్డుకుంటదనమాట. తద్వారా మనకు శరీరంలో వ్యాధులు ఎక్కువ మటుకు మన ప్రాణశక్తిలో సమతుల్యత లేకపోవడం వల్లనే మనకు వ్యాధులొస్తాయి. సో, అందుకని ప్రాణశక్తిని సమతుల్యంగా ఉంచుకోవాలి. సో, ఈ మానసిక ఒత్తిడి ఒక్కొక్కసారి శారీరక రోగంగా మారే విధానము, మళ్ళీ దాన్ని నాడీ శుద్ధి ఎట్లా చేస్తామనేది చెప్తాడనమాట నెక్స్ట్. సో, తప్పుడు మార్గం ఎప్పుడైతే మనిషి మనసులో ఎప్పుడైతే అశాంతి, గందరగోళం ఏర్పడుతదో, అప్పుడు అతని జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక తప్పుడు మార్గాలను ఎన్నుకుంటాడనమాట. సో, ఈ మానసిక ఈ కల్లోలము వీటి వల్ల ఏమైతదంటే శరీరంలో నాడులన్నీ సక్రమంగా పనిచేయవు. సో, కొన్ని నాడుల్లో శక్తి పూర్తిగా క్షీణిస్తది. మరి కొన్ని నాడులు పూర్తిగా మూసుకుపోతాయి. జీర్ణ వ్యవస్థ దెబ్బతింటది. సో, ఈ నాడుల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల ఏమైతదంటే శరీరంలోని ఈ మెటబాలిజం జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటది. సో, ఆకలి మందగించడము, తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడము, ఇట్లాంటియన్నీ అలాగని అరగని ఆహారం పొట్టలో ఏమైతదంటే కుళ్ళిపోతది పూర్తిగా. అది విషంగా మారుతది. సో, ఈ విషం శరీరం మొత్తం పాకడం వల్ల వివిధ శారీరక రోగాలు పుడతాయి. అంటే మానసిక సమస్య ఇక్కడ శారీరక వ్యాధిగా మారుతది. అందుకే మనము డాక్టర్ల దగ్గరకు గూడా పోతే వాళ్ళు చెప్తారనమాట. మానసిక ఇబ్బందితోటి బాధపడుతున్నారు అని. సో, దీనికి ఈ సమస్యల నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలంటే, సో, మంత్రాలు, పుణ్యకార్యాలు, దెన్ సాధువుల సేవ వంటి మనసుని ప్రశాంతంగా మారుస్తాయి. ముఖ్యంగా ఈ శ్వాస నియంత్రించడం మూలాన. అంటే దాన్ని పూరకము, కుంభకము మరియు అప్పుడు ఏమైతదంటే కుండలిని ఒక సమస్థితిలోకొస్తది. సమతుల్య స్థితిలో ఉంచడం ద్వారా ఈ నాడులన్నీ వేడెక్కి శరీరంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి శుద్ధి చేయబడతది. అప్పుడు ఈ ప్రాణశక్తి అనేది నాడుల ద్వారా సక్రమంగా ప్రవహించి రోగాలన్నీ నశిస్తాయి. అందుకే ప్రాణాయామము అంటే శ్వాస ద్వారా చేసే ఏ ఎక్సర్సైజ్ అయినా సరే మన మన ఆరోగ్యాన్ని బాగుంచుతదనమాట. సో, అందుకని ఎక్కువ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు గూడా ఎక్కువ మటుకు వాళ్ళ శ్వాస మీదనే ధ్యాస ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళ ఆరోగ్యం అంత బావుంటదనమాట. శరీరంలో మళ్ళా ఈ అగ్ని, చంద్ర తత్వాల గురించి చెప్తాడనమాట.
ఈ భౌతిక శరీరంలో ఈ మన పొట్ట భాగంలో ఏంటంటే 2 శక్తులు, ముఖ్యమైన శక్తులు పనిచేస్తాయి. అక్కడనే కుండలిని శక్తి ఉంటది. సో ఇదేంటంటే ఆకాశానికి మరికి భూమికి మధ్య ఒక వంతెనలాగా నిలిచి ఉంటదట. ఇది హృదయ స్థానంలోని ప్రాణశక్తితోటి కలిసి నిరంతరం కంపిస్తూ ఉంటది. అందుకే గురువుగారు అది ఒకటి చెప్తారు చూడండి మనకు. ఒకటి శైవంలో అంటే కాశ్మీరీ శైవిజం అని నేను గుర్తుకొచ్చినప్పుడు చెప్తా. సో మన శరీరంలో వేడి మరియు చల్లం, శరీరము సహజంగా శరీరం చల్లని స్వభావాన్ని కలిగి ఉంటది. కానీ లోపల మనకు జఠరాగ్ని అంటే ఫైర్, గ్యాస్ట్రిక్ ఫైర్ వల్ల అది వెచ్చగా మారుతుంది అనమాట. ఈ అగ్ని ఏంటంటే మన జఠరాగ్ని అనేది మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ప్రాణశక్తి అనేది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, మళ్ళీ ప్రాణశక్తిని కాపాడుతుంది, మరియు శరీరాన్ని నిలబడుతుంది. అందుకే శరీరంలో వేడి జఠరాగ్ని అనేది కంపల్సరీ ఉండాలి. సో మరియు ఈ చంద్రుడు మళ్ళీ అగ్ని సిద్ధ అంట. యోగశాస్త్రం ఇవంతా యోగశాస్త్రం చెప్తున్నాడు అనమాట వశిష్ఠుడు రామచంద్రుడికి. సో యోగశాస్త్రంలో చల్లగా ఉండే తత్వాన్ని ఏమంటారంటే చంద్రతత్వము అంటారు, లేదా ఆత్మ అంటారు. ఈ చంద్రుడి నుంచి అగ్ని అనేది ఉద్భవిస్తుంది. ఈ ప్రపంచం అంతా చంద్రుడి వల్ల చలవ వస్తుంది, మరియు అగ్ని వల్ల వేడి. ఇదే కలయిక అన్నమాట. జ్ఞానం మరియు అజ్ఞానము, వెలుగు మరియు చీకటి, ఇవన్నీ కూడా 2 తత్వాల ఆధారంగానే లోకంలో వ్యక్తమైతాయి అన్నమాట. దీని మళ్ళీ ఈ సృష్టిలో ఉండే తత్వాలు ఎట్లా దీన్ని ఆత్మజ్ఞానం ద్వారా ముక్తి కలుగుతుంది అనేది మనకు ఇక్కడ తెలియపరుస్తుంది అనమాట. సో శరీరంలో అగ్ని మరియు చంద్రుడు 2 కూడా ఒకదానికొకటి కారణభూతాలుగా ఉంటాయి. సో లైక్ ఇవి ఒక విత్తనం ఒక చెట్టు లాగా అనమాట. ఒకదాని నుంచి ఒకటి పుడతా ఉంటది, ఒకదాన్ని ఒకటి సమతుల్యం చేసుకుంటది. లైక్ పగలు మరియు రాత్రి కలిసి సంధ్యా సమయంలో శరీరంలో అగ్ని మరియు చంద్రులు కలిసే చోట అసలైన ఆత్మసత్యం జ్ఞానులకు వెల్లడవుతుంది. అందుకని చెప్తారు చూడండి, మనము శ్వాస తీసుకొని వదిలే టైంలో ఉన్న ఒక విరామాన్ని గుర్తుపడితే అప్పుడు మనకు ఆత్మసత్యం అనేది తెలుస్తుంది అని. సో దట్ విరామాన్ని మనం గుర్తించగలగాలి. సో ఎప్పుడైతే మన చైతన్యం ఎప్పుడైతే బాహ్య ప్రపంచంలోని వస్తువుల మీద మొత్తం ఆశను వదిలేసి తనని తాను తెలుసుకోవడం ప్రారంభిస్తుందో అప్పుడే మనిషికి బంధాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. సో ఈ బాహ్య ప్రపంచంలో కనిపించే భ్రమలన్నీ కూడా, సుఖాలన్నీ కూడా కేవలం భ్రమలు అని మనం తెలుసుకోవడం ముఖ్యము. అదే నిజమైన జ్ఞానం అన్నమాట. శరీరాన్ని ఒక యోగి ఏంటంటే తన హృదయ పద్మంలో వెలిగే ఈ ఈ అగ్నిని యోగ సాధన ద్వారా ఈ భౌతిక శరీరాన్ని చిన్నగా అటామిక్ సైజ్ గా మార్చగలడు. మనం అనుకున్నాం కదా, వీళ్ళు నాగ సాధువులు పోతారు ఆతివాహిక శరీరము. సో దాన్ని అంత చిన్నగా మార్చగలడు, లేదైతే అవసరమైతే పర్వతం అంత పెద్దగా కూడా విస్తరింపజేయగలడు. ఎందుకంటే శరీరం కేవలం పంచభూతాల కలయిక అని తెలుసుకోవడం వల్ల ఈ సిద్ధి, ఇది కూడా ఒక సిద్ధి, ఒక టైప్ ఆఫ్ సిద్ధి అనేది లభిస్తుంది. సో ఈ లోకంలో కనిపించే అన్ని ప్రతిదీ అశాశ్వతమైనవి. కానీ ఎప్పుడైతే జీవి అశాశ్వతమైన శరీరాన్ని, ప్రపంచాన్ని నిజమని నమ్ముతాడో, ఎప్పుడైతే మనిషికి ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడే శరీరం మీద ఉన్న వ్యామోహం అనేది తొలగిపోతుంది. దెన్ అతను అప్పుడు అంతటా ఉన్న ఈ పరిశుద్ధ చైతన్యాన్ని గుర్తించగలుగుతాడు, దాంట్లో కలిసిపోతాడు అనమాట. ఎప్పుడైతే శ్వాసను పూర్తిగా బయటకు వదిలే సాధన ఏదైతే ఎగ్జలేషన్ ఉందో, యోగి తన ప్రాణశక్తిని ఏంటంటే ఈ కుండలిని స్థానం నుంచి పైకి లేపుతాడు. లేపి శరీరాన్ని ఒక కట్టలాగా మార్చి ఈ దేహం యొక్క స్పృహను కూడా వదిలిపెట్టగలడు. ఆ స్థితిలో అతను విశ్వమంతా వ్యాపించిన చైతన్యంగా కూడా మారిపోతాడు. అంటే శ్వాస ద్వారా దేహాన్ని త్యాగం చేస్తాడు అనమాట. సో అట్లాంటి యోగులు కూడా ఉంటారు ఈ భూమి మీద. ఇవన్నీ చెప్తుంటాడు అనమాట. సో అట్లనే ఇవన్నీ చెప్పి ఒక కథ చెప్తాడు. సో ఇది ఒక పిసినారి కథ గురించి చెప్తాడు. ఏంటంటే ఆత్మజ్ఞానం ఎట్లా లభిస్తుంది అని చెప్పడానికి ఒక పిసినారి కథ చెప్తాడు. సో ఒక రాగి నాణం పోగొట్టుకుంటాడు అనమాట పిసినారి. వింధ్యా పర్వత ప్రాంతంలో ఒక ధనవంతుడు, చాలా ధనవంతుడైన ఒక పిసినారి ఉండేవాడు. అతను ఏం చేస్తాడంటే అతను అడవిలో నడుచుకుంటూ వెళ్తా ఉంటే అతనికి ఒక రాగి నాణెం పోయింది. సో ఆ నాణెం కోసం అతను ఎంత అడవి పొదల్లో 3 రోజులు వెతుకుతా ఉంటాడు అనమాట. సో నాణెం కోసం అట్లా వెతుకుతా ఉంటే అనుకోకుండా అతనికి ఒక అద్భుతమైన చింతామణి దొరుకుతుంది. చింతామణి అంటే తెలుసు కదా, అది మనం కోరిన కోరికలు తీర్చుతా ఉంటది అనమాట. అది ఒక స్టోన్. సో అతను వెతికేది ఒక చిన్న రాగి నాణెం కోసం, కానీ దొరికిందేమో అనంతమైన సంపదనిచ్చే చింతామణి.
సో అతను దాంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి అంటే ఈ కథ ద్వారా వశిష్ఠుడు చెప్పే ఒక గొప్ప గొప్ప పాఠం చెప్తారనమాట. ఒక శిష్యుడు ఎప్పుడైతే గురువు దగ్గరికి వచ్చి చిన్న చిన్న కోరికల కోసం శాస్త్రాల్లోని చిన్న విషయాల కోసం వెతకడం ప్రారంభిస్తాడు. కానీ ఆ వెతికే క్రమంలో ఏం చేస్తాడంటే గురువు ఇచ్చే సాధన ద్వారా అతను ఊహించని విధంగా అత్యున్నతమైన ఈ పరమ జ్ఞానాన్ని పొందుతాడు. అంటే సాక్షాత్కారాన్ని పొందుతాడు. మనం ఏదో తృప్తి కోసం వస్తాము, మానసిక ప్రశాంతత కావాలని వస్తాం గురువు దగ్గరికి. కానీ గురువు ఇచ్చే జ్ఞానం ఏంటంటే మన లోపల ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. సో ఇవన్నీ చెప్తా ఉంటాడు అనమాట. మధ్యలో శిఖిధ్వజుడి స్టోరీ పక్కన పెట్టి ఇదంతా చెప్తాడు. దెన్ ఇప్పుడు శిఖిధ్వజుడు ఏంటంటే వాళ్ళ వైఫ్ చూడాలని చూసి చూడాలకి కలిగిన వైరాగ్యం చూసి ఆయనకు కూడా ఈ వైరాగ్యం ఒకటి, ప్రశాంతత ఒకటి, ఆత్మజ్ఞానం ఇవన్నిటిని వదిలిపెట్టాలనుకొని రాజ్యాన్ని వదిలిపెడదాం అనుకుంటాడు. సో శిఖిధ్వజుడ మహారాజు ఏం చేస్తాడంటే జీవితం పైన మొత్తం వైరాగ్యం కలుగుతుంది. ప్రశాంతత కోసము, మళ్ళా ఆత్మజ్ఞానం కోసం ఈ భోగభాగ్యాలన్నింటినీ వదిలేస్తాడు. రాజ్యాన్ని మొత్తం వదిలేస్తాడు. సో అతని భార్యను చూడాలా ఎంత నచ్చ చెప్తుంది అనమాట మహారాజుకు. చెప్పినా కూడా అతను వినకుండా ఒక రాత్రి ఎవరికి చెప్పకుండా మొత్తం రాజప్రసాదాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. సో నడుచుకుంటే చాలా దూరం వెళ్ళి మందర పర్వతాలలో ఒక దట్టమైన అడవిని చేరుకుంటాడు అనమాట. అక్కడ సాధువులు నివసించడానికి అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. మంచి ఒక చిన్న పర్ణశాల, ఆ కట్టెలతోటి ఒక కుటీరం నిర్మించుకుంటాడు. సో ఒక రాజు ఏం చేస్తాడంటే తన వద్ద ఒక కమండలము, కొన్ని పూజా పాత్రలు, ఒక జింక చర్మము, ఒక మాల, అవి ఏవైతే తపస్సుకు అవసరమైన వస్తువులను మాత్రమే ఉంచుకుంటాడు. మిగతా అన్ని వదిలేస్తాడు. ప్రతిరోజు ఉదయం లేస్తాడు, పూజలు జపాలు చేయడము, మధ్యాహ్నం స్నానం చేస్తాడు. ఈ అడవిలో దొరికే పండ్లు దుంపలను మాత్రమే తింటూ ఒక కఠినమైన తపస్సులాగా కాలం గడపడం స్టార్ట్ చేస్తాడు అనమాట. సో అట్లా చేస్తా ఉంటే ఈ చూడాలకు ఆకాశ గమనం కూడా ఆమె చేసే సాధనల ద్వారా ఈ సిద్ధి కూడా వస్తుంది కదా, ఆమెకు ఆకాశ గమనం చేసే సిద్ధి వస్తుంది అనమాట. సో రాణి చూడాలి అప్పటికే ఈ కఠినమైన సాధన ద్వారా ఏమవుతుందంటే ఆమెకు ఆత్మజ్ఞానాన్ని, సిద్ధులను అన్నిటినీ పొందుతుంది. మళ్ళీ తన భర్త అడవికి వెళ్ళిన తర్వాత అతను ఎట్లా ఉన్నాడో చూడాలని ఆమె ఏం చేస్తుందంటే తన యోగ శక్తి ద్వారా ఈ ఆకాశ మార్గంలో ప్రయాణించి మందర పర్వతాన్ని చేరుకుంటది. సో అడవిలోకి వెళ్ళగానే భర్త శిఖిధ్వజుని చూస్తుంది. చూడగానే మనసు ఎంతో ఆవేదనకు గురవుతుంది అనమాట. సో ఒకప్పుడు రాజవైభవాలు అనుభవించిన రాజు ఇప్పుడు ఒంటిపైన కేవలం నారబట్టలు కట్టుకొని శరీరం పూర్తిగా చిక్కిపోయి జడలు కట్టిన జుట్టుతోటి చాలా దీనంగా తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు అనమాట. అప్పుడు ఆమె సహాయం చేయాలని నిర్ణయించుకొని సో ఈ రాజు బాహ్యమైన తపస్సు చేస్తున్నాడు తప్ప అతని మనసులో ఇంకా భ్రమలు, అజ్ఞానం పోలేదని ఆమెకు అర్థమైపోతుంది అనమాట. వెంటనే అడవిలో ఉండడం వల్ల ముక్తి రాదని, అతనికి నిజమైన ఆత్మ జ్ఞానాన్ని కలిగించి అతనికి ముక్తి ప్రసాదించాలని ఒక ఉపాయం ఆలోచిస్తుంది. సో ఆలోచించి ఆ బ్రాహ్మణ రూపంలో వెళ్తుంది అనమాట ఈ చూడాల. సో ఒక బ్రాహ్మణ బాలుడి వేషంలో వెళ్తుంది. రాణి చూడాలి ఏం చేస్తుందంటే భర్త ముందా నేరుగా రాణి రూపంలో వెళ్తే అతను మాటలు వినడు. ఎందుకంటే భార్య చెప్పింది వినబుద్ధి కాదు వాళ్ళకి. ఇంట్లో ఎట్లయినా పొరిగింటి పుల్లకూర బెటర్, ఇంట్లో ఎవరేం చెప్పినా అది వినలేరు. సో వెళ్తారు. వెళ్ళి యోగమాయతోటి ఒక యువ బ్రాహ్మణ్ బాలన్ రూపంలో రాజు ముందు నిలబడ్డాక అప్పుడు రాజుకు తేజస్తోటి వెళ్ళిపోతున్న బాలుల్లో ఆ బాలుడిగా సో మొత్తం ఆత్మజ్ఞానంతో నిండి ఉన్నాడు కనుక ఆటోమేటిక్ గా ఫేస్ లో తేజస్సు అనేది వస్తా ఉంటది. సో ఆ చూడగానే శిఖిధ్వజ మహారాజుకి ఎంతో భక్తితో నమస్కరించి ఒక ఆసనం ఇచ్చి ఇట్లా పూజిస్తాడు. రాజు ఇప్పుడు అడుగుతాడు అనమాట, మహానుభావ ఇంత చిన్న వయసులోనే నువ్వు కోరికలను, బంధాలను ఇవన్నింటిని జయించి ఎట్లా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అని. సో బ్రాహ్మణ రూపంలో ఉన్న చూడాలా ఇట్లా చెప్తాడు అనమాట, ఓ రాజా ఈ 3 లోకాల్లో శరీరం ఉన్న ప్రతి ఒక్కడు సుఖ దుఃఖాలకు లోనవ్వాల్సిందే. సో ఉన్నది శరీరం అంటే నీకు సుఖము దుఃఖము తప్పదు. మనిషి ఎప్పుడైతే బాహ్య వస్తువు ద్వారా ఈ సుఖాన్ని పొందాలని ఆశిస్తాడో సో ఆశించినప్పుడు ఆ వస్తువు దూరమైనవి అనుకోండి, అప్పుడు మనకు తీవ్రమైన బాధ అనుభవిస్తాము. సో ఇంద్రియ సుఖాల వెనుక పరిగెత్తడం వల్ల కేవలం దుఃఖమే మిగులుతుంది. ఇది ప్రకృతి సహజమైన నియమము అని చెప్తాడు అనమాట.
సో అతను ఇక బ్రాహ్మణుడు తన బోధన అట్లనే కొనసాగిస్తా ఉంటాడు. మనిషి తన నిజమైన ఆత్మస్వరూపాన్ని ఒక్క క్షణకాలం మర్చిపోయినా కూడా ఈ బాహ్య ప్రపంచం అతనికి చాలా సత్యమైనది లాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రపంచాన్ని సత్యమని నమ్ముతాడో అప్పుడే ఆశలు బంధాలు వాటి ద్వారా కష్టాలన్నీ మొదలైతాయి. సో ఎప్పుడైతే మనసు నిరంతరం ఆలోచనలతోటి కోరికలతోటి మనసంతా అల్లకల్లోలం ఉన్నది అనుకోండి, మనిషికి ఎప్పుడు ప్రశాంతత దొరకదు. సో ఎప్పుడైతే మనసులోని కోరికలన్నీ నశించి ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో అప్పుడే మనిషికి పూర్తి సంపూర్ణమైన బంధ ముక్తి అనేది లభిస్తుంది. సో శిఖిధ్వజుడు అడుగుతాడు అనమాట, ప్రకృతి అంటే ఏమిటి అని అడిగితే అప్పుడు బ్రాహ్మణుడు ఇట్లా చెప్తాడు, నిజానికి ఉన్నది ఒకటే పరబ్రహ్మ అనే అనంతమైన సముద్రము. ఈ సముద్రం పైన వచ్చి చిన్న చిన్న అలలు ఎలాగైతే సముద్రంలో భాగమో అట్లాగే పరబ్రహ్మపై కనిపించే ఈ మొత్తం సృష్టి అంతా దేవుని యొక్క లీలని లేదా అలలాగానే అంతా ఒకటే సత్యం. వేర్వేరుగా మనం చూస్తున్నామంటే అది మన అజ్ఞానమే. మనం అందరిలో కూడా అదే ఆత్మతత్వాన్ని చూడాలి అని చెప్తాడు అనమాట. సో అందుకనే చెప్తాడు అన్నట్టు, కేవలం బాహ్యంగా పూజలు జపాలు కఠోరమైన తపస్సులు చేయడం వల్ల మోక్షం లేదా ప్రశాంతత అనేది బాహ్య పూజల ద్వారా లభించదు. జీవితంలో నిజమైన అవగాహన అనేది ఆత్మజ్ఞానమే ముఖ్యం నీకు. సో బట్టలు లేనివాడు ఎట్లయితే గోనె సంచిని కప్పుకున్నాడో, జ్ఞానం లేనివాడు కేవలం ఏం చేస్తాడంటే బాహ్య ఆచారాలను పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు, బాహ్య వాటిల్లోనే మాకు అంత దొరుకుతుంది అనుకుంటారు. సో ఎప్పుడైతే మనిషి అడవికి వెళ్ళినా కూడా అన్ని వదిలేసిన ఈ కమండలం నాది ఈ కర్ర నాది అనే మమకారం ఉందనుకోండి, అహంకారం వదలలేదనుకోండి, అది నిజమైన సన్యాసం కాదు. సో ప్రతి ఒక్కరు నేనెవరు, నా ఉనికి ఏమిటి అనే అంతర్గత విచారణ చేయాలి. సెల్ఫ్ ఎంక్వైరీ అనేది ముఖ్యము అని చెప్తుంది అనమాట. సో ఒక స్టోరీ చెప్తుంది, ఈ చింతామణి మళ్ళీ గాజు ముక్క కథ అని ఒక కథ చెప్తుంది. సో ఈ నిజమైన చింతామణి ఏంటంటే మన లోపల ఉండే శాంతి అనేది ఆత్మజ్ఞానం. శిఖిధ్వజుడు ఏంటంటే తన ఇంట్లోనే అంటే రాజ్యంలోనే జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది ఆయనకి. ఇవన్నీ వదిలేస్తే అడవికి పోవాల్సిన అవసరం లేదు, కానీ దాని మీద నమ్మకం లేదు. అడవికి పోతేనే దొరుకుతుంది అనుకుంటుండు ఆ ప్రశాంతత. నేను అది వదిలేసి నమ్మకం లేకుండా అన్ని వదిలేసిండు. అడవికి వెళ్ళి ఈ చేస్తున్న వ్యర్థమైన ఈ కఠోర తపస్సులు శారీరక శ్రమ దానికి నిజమైన ఏం ఆనందాన్ని ఇవ్వలేకపోయినాయి. సో చెప్తాడు అనమాట ఇదంతా. సో దట్ ఈస్ ద స్టోరీ. ఇంకా నెక్స్ట్ రేపు చూడాలా ఏం చెప్తుంది శిఖిధ్వజుడికి అనేది చూద్దాం. చెప్తావా మహేందర్? జై గురుదేవమ్మా. అమ్మ రాములవారు అడుగుతున్నారమ్మా ప్రశ్న ఈరోజు, ఆది ఎన్నో వ్యాధి గురించి చెప్పమని. ఇప్పుడు వశిష్ఠ చెప్తున్నారంట, ఆది అంటే మానసిక ఇబ్బందులు, మానసికంగా ఉండే